అనుకోలే. హాయ్ గైస్, మేము ఇప్పుడు నేర్చుకోవడానికి వెళ్తాము. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్. ఏంటిదిరా అది? అందుకేరా ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వేయాలి. అరే కాలుతుందా? ప్లాస్టిక్ తెప్పించావు ఏందిరా? ప్లాస్టికే, ఫైబరు. గైస్ శుభమా అంటూ ఒంగోలు బయలుదేరుతుంటే వీడు చూడండి గైస్, వీడు చేసే పనులన్నీ ఇవే. ఊడిందా లేకపోతే ఏంటి? లే ఉంటుందా ప్రస్తుతానికి చిన్నగా పోతే? అదేరా ఉంటుందా చిన్నగా? ఆడపోయిందాక ఉంటుందిగా. అది గాయస్, ఎప్పుడైనా సరే సీనియర్ ఎక్స్పర్ట్స్ది సజెషన్ తీసుకొని సైలెన్సర్లు వేయాలి. రాయ్యా, నేనేదో అన్ని ఫిట్గా ఉన్నాయని చెప్పి వెళ్ళానయ్యా, లేకపోతే నిదానంగా వెళ్ళేవాడిని 10లో. అది గాయస్. హాయ్ గైస్, వెల్కమ్ టు మోటో వ్లాగింగ్ అన్నాను. సైలెన్సర్ విరిగిపోయింది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే అరే ఏందిరా ఇది? చిన్నగానే కదా పోతుంది, అయినా పుడుతుంది. గైస్ వీడు చూడండి, ఇప్పుడు కామెడీ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి తాళ్ళు వెతకమంటున్నాడు. నువ్వు కొట్టిన దానికి సైలెన్సర్ వచ్చే ఫోర్స్కి రెండింటికి తేడా లేదంట్రా. తిరువారు తిరిగారు పోదుం. ఏంద్రీ హెల్మెట్ లోపల ఏమీ లేదు? డొల్లా పైనకి మాత్రం బెంటెన్ బొమ్మలన్నీ దాని మీద ఉన్నాయి. ఉండదురా, ఫోర్స్ ఉంటుంది కదా సైలెన్సర్. నువ్వు వచ్చేటప్పుడు స్పీడ్గా వచ్చావేంది? చూస్తుండ్రు. సో అది గైస్, ఇంత కొత్త బండికి కాళ్ళు పెట్టుకొని నెట్టుకునే అంత కర్మ పట్టించాడు వీడు. సో అది వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగింగ్ అనమాట. ఇక ఊడటానికి ఏమీ లేదు, రాలటానికి కూడా ఏమీ లేవు. అన్నీ ఊడిపోయినాయి, అన్నీ రాలిపోయినాయి. సో విషయం ఏంటంటే చాలా డేస్ అయిపోయింది, కొల్లి హిల్స్ అయిపోయింది, నాకు యాక్సిడెంట్ అయింది. సో దాని తర్వాత నేను రికవర్ అయ్యాను. దాని తర్వాత అయితే వ్లాగ్ అయితే చేస్తున్నా. మొత్తం సెట్ అవ్వడానికి నాకు 1 month పట్టింది మళ్ళీ. సో ఈ 1 monthలో ఏంటంటే రికవరింగ్ ప్రాసెస్ అయితే జరిగిందనమాట. డైలీ మా మమ్మీ వచ్చేసి వాకింగ్ తీసుకెళ్తూ, డైలీ నన్ను పట్టుకొని నడిపిస్తూ, తర్వాత నేను ఇంట్లో కొంచెం చిన్నగా ఖాళీ దొరికినప్పుడల్లా చిన్న చిన్న వాకింగ్ చేయడం. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ ఇప్పుడైతే కొంచెం సెటిల్ అయిపోయాను. అది విషయం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి రైట్ నో ఒంగోలు అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏంటి అనేది కూడా ఇప్పుడే చెప్తా. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒంగోలు వాళ్ళు అయితే డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి. ప్రకాశం డిస్టిక్ ఉంది కదా, సో ప్రకాశం డిస్టిక్లో క్రికెట్ అయితే సెలక్షన్స్ జరుగుతుంది కదా. సో డిస్టిక్ అసోసియేషన్ మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే వీడు ఉన్నాడు కదా, సో వీడు ప్రకాశం డిస్టిక్ క్రికెట్కి అయితే సెలక్షన్స్కి వెళ్ళబోతున్నాడు. సో అందుకని చెప్పేసి ఒక చిన్న క్లారిటీ కోసం ఎప్పుడు ఏంటి అని అది అడగడానికి వెళ్తున్నాను. మీరు కూడా క్రికెట్ లవరు, మీరు కూడా మీ పిల్లల్ని ఎవరైనా క్రికెట్ జాయిన్ చేయాలి అనుకుంటే సో ఈ వీడియో కింద లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎలా ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ ఉంటుంది. గైస్ ఇంత ఓవర్లోడ్ వేసుకొని వెళ్ళడం వల్ల ఎదురొచ్చే వాళ్ళకి ఇబ్బంది. సో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, ఎదురొచ్చే వాళ్ళకి ఇబ్బంది. రోడ్డు ఎవరు క్రాస్ అవ్వడానికి కూడా కుదరదు. అలాంటిది హైవేస్లో అయితే ఓకే గైస్. ఇలాంటి చిన్న చిన్న రోడ్స్లో అయితే నైట్ టైం యాక్సిడెంట్ చాలా కష్టం అవుతాయి. ట్రాక్టర్కి ఉన్న లైట్స్కి, వీళ్ళు ఓపెన్ చేసిన ట్రక్కి, అన్నిటికీ చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో ఇది మా ఊర్లో ఉన్న మైత్రి మూవీస్ వాళ్ళది వైన్ షాప్ అనమాట. సో మా ఊర్లో మైత్రి మూవీ వాళ్ళది ఉంటుంది, వైన్ షాప్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే టైం టు టైము కరెక్ట్ ప్రైసింగ్ అనేది మెయింటైన్ చేస్తారంట, విన్నా.
సో ఇక హైవేకి అయితే దగ్గరికి వచ్చాం కదా. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఒంగోలు ఇంక లెఫ్ట్ తీసుకుంటే ఒంగోలు, రైట్ తీసుకుంటే పేట, గుంటూరు అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ మాకు అండర్ పాస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, గుంటూరు వెళ్ళాలంటే ఆ చివరికి వెళ్ళాల్సి వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి సో ఇక్కడ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా, క్రాస్ అయ్యి ఆ సిగ్నల్ వరకు వెళ్ళే పని లేకుండా. అందుకని చెప్పేసి మాకు ఎలక్షన్స్లో ప్రామిస్ చేశారంట ఈ అండర్ పాస్ వేస్తామని చెప్పేసి. అందుకని ఇప్పుడు టైంకి అది వర్క్ అయితే జరుగుతుంది. సో వెహికల్స్, ఆటోస్ మొత్తం కూడా ఈ రోడ్లోనే వెళ్తున్నాయి కాబట్టి మనం చిన్నగా చూసుకుంటూ క్రాస్ అయ్యి వెళ్ళిపోవడమే. వీళ్ళు సైడ్ ఇవ్వట్లేదు గాయ్స్. ఇలాంటి పెద్ద లారీలు పక్కన వెళ్తుంటే నాకు ఏదేదో థాట్స్ వస్తాయి గాయ్స్. లైక్ ఎలా అంటే అది టైర్ ఊడి నా మీదకి వచ్చినట్టు, లేదా నేను దాని కిందకి వెళ్ళినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో మరి నాకు నా ఒక్కడికి ఎలా అనిపిస్తుందా లేకపోతే అందరికి అలానే ఉంటుందా నాకైతే అర్థం కాదు. సో మొత్తానికి హైవేకి అయితే వచ్చేసాం. సో ఇక ఇక్కడ నుంచి కొట్టుడు సైలెన్స్ రూడేటట్టుంది. చిన్నగా చూసుకుంటే వెళ్ళటమే సైలెన్సర్ కూడా. లేకపోతే సైలెన్స్ రూట్ పోయి బ్యాక్ సైడ్ ఎవరైనా కార్ వచ్చినా, బైక్ వచ్చినా వాళ్ళ టైర్ల కిందకి వెళ్ళిందంటే మనం యాక్సిడెంట్ చేసిన వాళ్ళం మొత్తం లేనిపోయింది. సో మనం ఏంటంటే ఇప్పుడు దారిలో ఎక్కడైనా మెకానిక్, సో దీనిలో పెట్రోల్ కూడా లేదంట, వాడు పెట్రోల్ కొట్టిద్దామంటున్నాడు. సో ముందు ఎక్కడైనా పెట్రోల్ పంప్ ఉంటే ఫస్ట్ పెట్రోల్ ఫిల్ చేసుకొని తర్వాత సైలెన్సర్ కూడా అయితే ఫిక్స్ చేసుకోవాలి. లేదంటే ఇక చిన్నగా ఒంగోలు వెళ్ళి ఒంగోలు ఫిక్స్ చేసుకోవడమే. చూద్దాం ఎలా జరిగిద్దో. సో గైస్ పెట్రోల్ ఇది కొట్టించుకుందాం ఫస్ట్. కొత్తగా ఓపెన్ చేశారు ఇది మా ఊర్లో. $500 అన్నా. ఒక్కొక్కసారి ఇది రాయదు గైస్, చాలా గట్టిగా ఉంటుంది. సో మొత్తం 500 రూపీస్కి 4 లీటర్ 58 ml అయితే వచ్చింది, అంటే 4.5 లీటర్ వచ్చింది. సో ఇప్పుడు మెకానిక్ షాప్ అయితే చూడాలి. పెట్రోల్ అయితే కొట్టించేసాక ఇప్పుడు మెకానిక్ షాప్ చూడాలి ఫస్ట్. ఈ ఎదవలు చూడండి రాంగ్ రూట్లో వెళ్తున్నారు, సన్నా చదువులు. ఇలాంటప్పుడే కాదు రాంగ్ రూట్లో వచ్చి మొన్న బస్సు యాక్సిడెంట్ ఇవన్నీ కూడా ఈ శోధనా గొడుగులు, శోధనాయాల నుంచి ఇదంతా జరుగుతున్నాయి. ఫస్ట్ మన ట్రాఫిక్ రూల్స్ మాట్లాడి మళ్ళీ పక్కనోడు చేసినప్పుడు అంటాం కాదు, ఫస్ట్ మనం మెయింటైన్ చేయాలి ట్రాఫిక్ రూల్స్ అనేవి. దాని తర్వాత ఏదైనా, ఎందుకంటే లైఫ్ డెత్ మ్యాటర్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు బైక్ తీసుకుంటే రూల్స్ మెయింటైన్ చేస్తేనే డ్రైవింగ్ చేయాలి. వన్స్ అపాన్ ఏ టైం ఈ టోల్ గేట్ దగ్గర అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఏంట్రా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే షాపులు పెడుతున్నారు, డెవలప్ చేస్తున్నారు. బిర్యానీ షాపులు ఏంటి, బ్రేక్ఫాస్ట్ షాపులు ఏంటి, ప్రతి ఒక్కటి డెవలప్ అయినాయి ఇప్పుడు. ఇంతకు ముందులా లేదు ఇక్కడ. నేను వచ్చిన లాస్ట్ చెన్నై నుంచి ఇంటికి వచ్చాక 1.5 ఇయర్లో మేజర్ డెవలప్మెంట్ ఎక్కడ నేను చూశాను అంటే అది టోల్ గేట్ దగ్గరే. అంత బాగా డెవలప్ అయింది. ఈరోజు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. జర్నీ మొత్తం అయ్యి కట్టుకొని సరిపోయింది. ఆ సైలెన్స్ ఊడిపోను, దాన్ని టైట్ చేయను. సో టోటల్గా ఏం చేశానంటే వేరే ఏదో సెట్ చేసి దాన్ని ఐరన్ రోప్తో కట్టేశాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కదలలేదు. వీడు చేయి కూడా కలుసుకున్నాడు. ఇదైతే మళ్ళీ ఊడిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చాక ఊడిపోయింది. సో ఇప్పుడు సెట్ చేద్దామంటే మంచి వేడి మీద ఉంది గాయస్. లైక్ 180 స్పీడ్లో వచ్చాం కాబట్టి మంచి వేడిలో ఉంది. కొంచెం తగ్గాక దాన్ని ఏదో ఒకటి చేసి కడదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సో అక్కడ ఆ షాప్లో అయితే కూర్చుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. కొంచెం వేడి తగ్గుద్ది అంతలోకి, తర్వాత వచ్చి సెట్ చేసుకోవచ్చు. ఇది వా ఇలా చల్లగా ఉంది. ఇలాంటి కటింగ్ ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఆశ. సో ఆ ఆశ కూడా ఇప్పుడే తీరిపోయింది. రెండింటి మధ్యలో వెళ్ళాలి. ఈ నిబ్బిగాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని చూసి ఇవన్నీ అలవాటు అవుతున్నాయి. బీయింగ్ ఏ ఆల్ఫా మెన్. అదిగా సంగతి. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మా మమ్మీ అయితే చాలా కేర్ తీసుకున్నారు. నేను ఇలా మళ్ళీ రికవర్ అవ్వడానికి మా మమ్మీ చాలా మెయిన్ రోల్ అయితే ఉందన్నమాట. చిన్న రోల్ అయితే అని చెప్పను, చాలా పెద్ద మెయిన్ రోల్. సో దాని తర్వాత ఇంకా మా డాడీ ఎవ్రీడే ఫిజియోథెరపీ చేయడం, నెక్స్ట్ ఆయిల్తో లెగ్స్ అవన్నీ మసాజ్ చేయడం, ఫింగర్స్ లాగడం. మా చెల్లేమో నాకు ఫుడ్ అందించడం, టైంకి ఫుడ్ పెట్టడం. సో ఇంట్లో ముగ్గురు నాకు చాలా బాగా చూసుకున్నారు నన్ను. ఒంగోలు ఇంకా 5 కిలోమీటర్సే ఉంది కదా, మళ్ళీ దిగింది ఇది. పొగ
ఒంగోలు చూడండి ఎలా వస్తుందో. ఏరా ఇంక సంగతే ఇంకెన్నిసార్లు ఉడిద్దరు ఇది. ఫస్ట్ దీనికి బోల్ట్ వేపిద్దాంపా. సిటీలో ఎట్ట పెట్టుకుని తిరిగితే తలనొప్పి. అతి కష్టమైన విషయం ఏంటో తెలుసా, బైక్ మొత్తం కండిషన్లో ఉండి కొత్త బండిలాగా ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పోయే జర్నీ ఆగిపోతూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది లిటరల్గా. మామూలుగా అయితే రాదు. ఆగు బాబాయ్ ఆగు, వెళ్ళిపోతాం మేము. సో అఫీషియల్గా మనమైతే ఒంగోలుకి వచ్చేసాం. ఇంకా ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే ఉంది. సో ఆ బోట్ ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 4 కిలోమీటర్స్ అనమాట ఒంగోలు. సో ఆల్రెడీ ఇది ఒంగోలే, బట్ ఏంటంటే ఒంగోలులో పార్ట్స్ ఉంటాయి కదా, ఇస్లాంపేట అని, ఆ పేట ఈ పేట అని చెప్పేసి. సో అలా అనమాట. సో ఈ బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒంగోలు సిటీ లోపలికి వెళ్తాం. ట్రాఫిక్ ఒంగోలులో ఎప్పటి నుంచో మోటో వ్లాగింగ్ చేయాలని కళ. సిటీ లోపల ఒక్కసారైనా మోటో వ్లాగింగ్ చేయాలి అని. దట్టు ఈ సైలెన్సర్ వేసుకుని వెళ్తున్నాం, పట్టుకుంటారేమో అని చెప్పేసి ఒక చిన్న భయం కూడా ఉండింది. ఈరోజు ఏదైతే అదైంది, పట్టుకున్నారు. ఒక 2 minutes అలా పట్టుకు వెళ్ళిపోదాం. సౌండ్ అంటే ఇక్కడ సైలెన్సర్ గ్యాప్ రాలా, పొగ ఆ స్మోక్ అనేది చివరి వరకు రాకుండా ఎగ్జాస్ట్ మధ్యలో వస్తుంది కదా, అందుకు ఆ సౌండ్. గైస్ ఫైనల్గా అయితే మనం ఒంగోలుకి అయితే వచ్చేసాం గైస్. సుస్వాగతం నగరపాలక సంస్థ ఒంగోలు. సో ఇప్పుడు ఏంటంటే మనం అర్జెంటుగా విఆర్ బుల్లెట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఎంత చేపిస్తే ఈ బుల్లెట్ అంత గోల్ వస్తుంది అనమాట. నేను కడుతూనే ఉన్నా అది ఊడుతూనే ఉంది, నేను కడుతూనే ఉన్నా అది ఊడుతూనే ఉంది దాని ఇష్టానికి. సో ఫస్ట్ కొంచెం వెళ్ళి ఒక బోల్ట్ ఏదో ఒకటి చేయించి దాన్ని టైట్ చేయిస్తే కానీ గోల్ పోదు. నాకు తెలిసి బోల్ట్ బ్రేక్ అయింది అనుకుంటున్నాను, అందుకే అంత సౌండ్ వస్తుంది ఓవర్గా. ఇంక తప్పదు, 1 wheel వెళ్ళాలి మనం. చాలా దూరం వెళ్ళి యూటర్న్ తీసుకోండి అంత ఇది లేదు ఇక్కడ. పడినట్టు కొడుతుంది కదా, అందుకని చెప్పేసి డౌట్ వచ్చింది పడిందేమోనని. విఆర్ బుల్లెట్కి వెళ్తే తర్వాత సౌండ్ మరీ బోర్కి వచ్చిన బైక్ వచ్చినట్టు వస్తుంది సౌండ్, ఆ సైలెన్సర్ ముందుకు రావడం వల్ల. అందుకే ఎప్పుడైనా సరే వెయిట్ ఉన్న సైలెన్సర్ వేయించకూడదు గైస్. వెయిట్ ఉన్న వేస్తే ఏంటంటే తొందరగా లూజ్ అవుతాయి బోల్ట్లు అన్నీ కూడా. అది బుల్లెట్లు ఇంకా ఎక్కువగా రీఫిక్స్ చేసాం అనమాట కొత్తవి. అదంటే ఆ సైడ్ది ఆల్రెడీ ఒకటి బ్రేక్ అయ్యి ఉండింది. సో అందుకని అది ఒకటి మార్చాము, ఎందుకంటే రెండో అయితే మార్చాము. సో సైలెన్సర్ అయితే బిగిస్తున్నారు. మొన్న పూజ అయితే చేయించాం కదా, దానివల్ల ఏంటంటే ప్యాంట్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. సో అందుకని చెప్పేసి మళ్ళీ మొత్తం వాటర్ వాష్ అయితే చేపిస్తున్నాడు వీడు. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? చాలామంది అడుగుతున్నాడు మీ భావం చూపించలేదు ఏందని చెప్పి. గైస్ ఎవ్రీ మంత్ లిటరల్గా దానికి ఎంత పెడతారో నాకే తెలియదు. ఎంత 30,000 పెడతావరా? ఈజీగా అయితే ఎంత కాదన్నా ఒక 5,000 అయితే ఈజీగా పెడతాడు. సో అందుకే దాని పికప్ కూడా అంతే ఉండింది, ఆ మాత్రమే ఉండింది పేమెంట్కి తగినట్టే. ఇప్పుడు ఇంత కలర్ఫుల్గా ఉంది, రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ నాశనమే. అరే ఆయిల్ కొట్టించు మాకు. వైట్ కలర్ లిక్విడ్ ఒకటి కొడతారు కదా, అది కొడితే ఏంటంటే మొత్తం ఇంకా నార్మల్ అయిపోతుంది, బండి అంతా మళ్ళీ డస్ట్ కొట్టుకున్నాం. సో ఇప్పుడైతే దీన్ని స్టిక్కర్ షాప్కి అయితే తీసుకొచ్చాం ఒంగోలులో. ఎందుకంటే దీనికి పెట్రోల్ ట్యాంక్ ఉంది కదా, దాని మీద కొంచెం లైట్గా పెయింట్ డెంట్ అయితే ఉండింది. సో అది కవర్ చేసేలాగా సలార్లో స్టాంప్ ఉంటుంది కదా, సో ట్రేడ్ మార్క్ వాళ్ళ సైన్ ఉంటుంది సింబల్. సో ఆ సింబల్ అయితే స్టిక్కరింగ్ చేపిస్తున్నాడు. చూద్దాం అది ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది. సో మొత్తానికి సలార్లో శౌర్యంగా స్టిక్కర్ అయితే మా వాడు వేయించేశాడు, బాగా వచ్చింది అవుట్పుట్. గైస్ మనం ప్రకాశం బుల్స్ బ్రో. అన్నా నమస్తే అన్నా. సో వీళ్ళిద్దరు అనమాట, ఒంగోలు టెడ్డీ పేజ్ ఒకటి, నెక్స్ట్ ప్రకాశం బుల్స్ పేజ్ ఒకటి, వీళ్ళిద్దరు హ్యాండిల్ చేశారు. సో జావేద్ వాయిస్కి అయితే మంచి ఫ్యాన్ బేసే ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా రీల్ కూడా చూసే ఉంటారు. సో అదన్నమాట. సో ఇప్పుడు మేమైతే కాఫీ తాగడానికి వెళ్తాం గైస్. చాలా డేస్ అయింది, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరిని మీట్ అవ్వలేదు. నేను హనీఫ్ వాళ్ళనే మీట్ అవుతున్నాను. సో ఎందుకంటే వీళ్ళిద్దరు నాకు ఎప్పుడు కూడా హార్ట్కి దగ్గరగా ఉంటారు, అందుకని చెప్పేసి. సో వీళ్ళని మీట్ అవుతున్నా. ఎస్ థ్యాంక్ యూ.
ఏడి నడిపోయాడా టైం వెళ్ళొచ్చు. ఇదేందిరా రేత్రి ఎందుకురా నీ కళ్ళు ఏడ కనిపిస్తున్నారా నల్లది పెట్టుకున్నావు? ఊరికే ఇప్పుడు అడ్రస్ తెలిస్తే రేపు పొద్దున్న వస్తాం మళ్ళీ. చేశాను భయ్య, చేసా. బాగా వస్తున్నావా క్లారిటీగా? పెడతాగా, ఫస్ట్ అదే పెడతా. అసలు బీసీసీఐ కాదు కదా, అసలు మన ఒంగోలు అలాంటి ఆఫీసులు ఏం లేవంట ఒకటి. అండ్ ఇంకొకటి ఏసీఐ ఉంది, అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దాని ఆఫీస్ కూడా విజయవాడలో ఉందంట. మన ఒంగోలు అయితే అసలు ఎలాంటి ఆఫీసులు లేవంట. ఓకే, అక్కడికి వెళ్ళాల్సింది. విజయవాడ వెళ్ళాలి, విజయవాడలో ఏసీఐ ఆఫీస్. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇక్కడ పంపిస్తారు. అంటే అది మొత్తం ఆంధ్ర మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి, సో అక్కడ నుంచి రిప్రజెంట్ చేసుకోవడం. సరే మరి, నైస్ మీటింగ్ యూ బ్రో. నైస్ మీటింగ్ యూ. బాయ్ గైస్. బాయ్ గైస్. బాయ్ బాయ్ బాయ్. సరే అయితే బాయ్ గైస్. ఇన్ఫర్మేషన్ అయితే మనకి క్లియర్ అవ్వలేదు. సో ఇక్కడ ఆఫీస్ వచ్చేసి 4 గంటలకు క్లోజ్ అని చెప్పారు ఫస్ట్. తర్వాత ఏంటంటే ఇంకా లేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు వీడీసీఏ విజయవాడ వెళ్ళమని చెప్తున్నారు. ఒంగోలులో మోటో వ్లాగింగ్ చేయాలి అన్న నా కళ అయితే నెరవేరింది ఈరోజుతో. సో మోటో వ్లాగింగ్ అయితే చేస్తున్నాం ఒంగోలులో. అది గైస్ చూసారుగా. సో ఒంగోలులో ఉన్న వాళ్ళలో మేల్లో బెస్ట్ ఫ్రెండ్స్ సూర్య, హనీఫ్, నెక్స్ట్ వచ్చేసి తిననమాట. సో ఏంటంటే నాకు జావీద్ కంటే కూడా హనీఫ్ బాగా ఇది జిగిరి అనమాట. ఫోన్ చేయగానే అన్నయ్య చెప్పన్నయ్య అని కామెడీగా మాట్లాడుకుంటాం. ట్రాఫిక్ ఏంది గైస్, ఇది బెంగళూరులో ఉన్నట్టు ఉంది ఇక్కడ. ఒరే లారీ నా సైడ్ ఇవ్వరా బాబు నువ్వు. ఏంటి ఇంత ట్రాఫిక్ అయింది? పోనీరా బాబు బండి. ఎవడరా నువ్వు? ఎర్రి హూక్లా ఉన్నావు, ఇంత పెద్ద కారు తీసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టావు. గొడవ ఏదో మరి, అందుకని కారు రోడ్డు కట్టి పెడితే ఎలా రా క్లియర్ అయ్యేది ట్రాఫిక్? ఇంకా ట్రాఫిక్ అవుతుంది అక్కడ. గైస్ ట్రాఫిక్ రూల్స్ సిటీలో, ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఓకే, సిటీలో ఉండి చదువుకొని పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేయకపోతే ఇంకేం చేయాలా? సోది అయిపోయిందిరా. అయిపోయిందనా సార్? చెక్కేస్తారు ఈరోజు. అయిపోయింది నాన్న, బతికి చెక్కేస్తారు ఈరోజు. అయిపోయింది, దిగు, చెక్కేస్తారు ఈరోజు మనల్ని. రే మన ఇంకా రోడ్ లేదు గైస్, ఈరోజు అయిపోతాం గైస్ మేము. మమ్మల్ని చెక్కేస్తారు. ఒరే ఎంతో కొంత కట్టేసి వెళ్ళిపోదాం రా. చెప్పు. ఆగా అడుగుదాం ఏమంటాడు. ఒరే లైసెన్స్ నాది ఉందిలే, బండి పేపర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఏది చూద్దాం రా.
ఆయన చూడరాడు వాళ్ళు అక్కడ పట్టేసుకుంటారు. మూడోసారి వాళ్ళకి సేమ్ మొబైల్ 9948026464. క్యాష్ అప్ ఉంది అకౌంట్ 44049. సౌండ్ వచ్చేసాయి అతను బండి తీసి చేస్తున్నాడు. నా పొద్దులు చేయాలి కడతారు మార్చుకోవడం. ఇప్పుడు ఇబ్బంది 10,000 4,000 అన్నాడు ఫస్ట్. మైండ్ పోయింది నాకు. అండ్ వదిలేసి వెళ్ళిపోతాను. 10,60 ఆల్రెడీ ఒకసారి తొక్కాడు. ఆదివారం వచ్చాను నాకు మేమైతే చలానా కట్టేసాం గైస్. వీడి నుంచి పెద్ద గొట్టం వేసుకొని వచ్చాడు, సైలెన్సర్ కట్టేసాం ఇప్పుడే. మేమైతే చలానా కట్టేసాం వీడి నుంచి గొట్టం వేసుకొని వచ్చాడు. గుర్తుపెట్టారంటే ప్రాబ్లం. ఇదిగోరు ఇది పట్టుకుని ఒకరోజు ఒకసారి చలైన వేసేది ఇంకా ఆపుతానికి ఉండదు. 24 hours అయ్యా. పక్కకు బండి పక్కకు తీసుకెళ్ళాలి. పట్టుకో. గైస్ ఇక్కడ స్టార్ట్ చేయొద్దన్నారు, బండిని పక్కకు తీసుకెళ్ళి స్టార్ట్ చేసుకోమని చెప్పారు గైస్. సో తీసుకెళ్తున్నాను అనమాట తోసుకుంటూ. నాకైతే నవ్వు ఆగలేదు గైస్. అసలు బండిని సీజ్ చేస్తా అన్నారు వీడు పెట్టిన సైలెన్సర్కి. యాక్చువల్గా ఇక్కడ స్కెచ్ ఏమవుతుందంటే ఒక ఆయన దూరంగా ఉండి చెప్తున్నాడు అనమాట, బ్లాక్ కలర్ షర్టు, సో బ్లాక్ కలర్ షర్టు పల్సర్ బైక్ అని చెప్పేసి వాకీ టాకీలో చెప్తున్నాడు. మిగతా వాళ్ళు వచ్చేసి దాన్ని ఫాలో అవుతున్నారు. అబ్బా మొత్తానికైతే వచ్చేసాం గైస్. ఫైన్లు అవి కట్టేసి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది.
సో మొత్తానికైతే పెనాల్టీలు అవి ఇవి మొత్తం కట్టేసి ఊరు బయటకి అయితే వచ్చేసాం. సో ఇంక ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే.